హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీరు నా పాత వీడియోస్ చూసినట్లయితే ఆ వీడియోలో మీకు ఒక చిన్న కోడి అరుపులు వినిపిస్తుంటాయి. అంటే చాలా సతాయిచ్చేది నాకు ఆ కోడి. వీడియో రికార్డ్ చేసేటప్పుడు మాత్రమే అరిచేది, మిగతా టైంలో సైలెంట్గా ఉండేది. లేదంటే మేము రూమ్లో రెస్ట్ తీసుకునేటప్పుడు, పడుకునేటప్పుడు అంతే. ఎంత అరిచి నన్ను సతాయిచ్చిందంటే ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. మా బంగాళోడు దాన్ని కోసేసి కూర వండుకొని తినేద్దామని అని పిలిచినాడు. సో దానికోసం అయితే మేము వచ్చాము. ఇప్పుడు ఆ కోడిని ఎలా పట్టుకుంటాము, దాన్ని ఎలా కుక్ చేస్తామని మీకు చూపిస్తాను. అదైతే పుంజు, నట్టుకోడు అనుకుంటా, నాకు తెలీదు. సో దాని ఇంటి దగ్గరే నేనున్నాను ఇప్పుడు. ఈరోజు నాకు ఇన్నాళ్ళు ఉన్న పగని తీర్చుకుంటా. నా ప్రతి ఒక్క వీడియోకి అది అడ్డం వచ్చింది. అది ఇక్కడ ఇప్పుడు నేనున్న ప్లేస్లో అరుస్తాన్నా కూడా, మీరు చూస్తే అది దివాని కదా, ఆ దివానీలో రికార్డ్ చేసుకుంటున్నా కూడా నేను దాని వాయిస్ అయితే చాలా వరకు వినిపించేది. మీరు నా పాత వీడియోస్ చూసింటే మీకు చాలా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి, వీడియో చాలా బాగుంటుంది ముందుగానే చెప్తున్నా. సో అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి 500కి సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాం. ప్లీజ్ దాన్ని ఫుల్ఫిల్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీలో జాయిన్ అయ్యి నన్ను ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇదే అన్నమాట దాని ఇల్లు. బంగాళోడు చాకు పెట్టుకొని రెడీగా ఉన్నాడు దాన్ని కోసేదానికి. వాణ్ణి నన్ను ఎంత సతాయిచ్చిందండి, అంత సతాయిచ్చింది ఆ కోడి. ఆ కోడిని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, అప్పుడే అరుస్తుంది. ఈరోజు దాన్ని మేము బయట కూడా వదలలేదనమాట, ఇలా ప్లాన్ వేసుకొని. అదిగోండి, రెడ్ కలర్ కోడి అయితే అదే ఆ రెడ్ కలర్ కోడి అయితే అదే అనమాట కోడి. ఇన్ని రోజులకి నా పగ నెరవేరుతుంది. ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి దాంతో నన్ను ఎంత సతాయించలేదు అది. అలా అని నాకేం దాని మీద పగ అంటే మరీ అంత ఎక్కువ పగ కాదు. వీడియోస్ చేసుకునే టైంలో ఎక్కువ అరిచి డిస్టర్బ్ చేసేది అనమాట. అందుకని అయితే దాని మీద కొంచెం కోపం. పైగా ఈరోజు మా ఇంట్లో నాటుకోడి పులుసు, మీకు ఎవరన్నా కావాలంటే రండి, పెడతాను. బంగాళోడు ఉన్నాడు, రెడీగా ఉన్నాడు దాన్ని పట్టి కోసేదానికి. దాన్ని కోసేదైతే నేను చూపించలేను ఫ్రెండ్స్, ఎందుకంటే యూట్యూబ్కి అది కరెక్ట్ కాదు కాబట్టి నేనైతే దాన్ని చూపించలేను. దాన్ని కుకింగ్ కూడా మేము చేయము. ఇతని ఫ్రెండ్ అయితే ఇంకొక అతను ఉన్నాడు, అతను చాలా ఎక్స్పర్ట్ అనమాట కుకింగ్లో. అతని దగ్గర చేపిస్తాం. చూడండి ఎట్లా సతాయిస్తాను చూడండి. దొరికేసిందే. పట్టేసినాడు అదా. చూడండి, వానికి కూడా దాని మీద కోపమే అనమాట. సో ఫ్రెండ్స్, దీన్ని అయితే వేసేసినాడు మంగళోడు. చూడండి ఎంత హ్యాపీగా ఉందంటే వానికి చెప్పలేకనే ఉన్నాడు హ్యాపీనెస్. అండ్ ఇంకో పక్క ఇంకా మాకు డిస్టర్బెన్స్ ఉండదు అనే ఒక ఆనందం. ఇప్పుడు దాన్ని అలాగే ఎత్తుకుని వెళ్ళిపోతాడు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పోయి. దాన్ని క్లీన్ చేసుకొని కుక్ చేసుకొని అయితే మళ్ళీ నా కోసం కొంచెం తీసుకొని వస్తాడు. ఇతను తింటాడు, అతని ఫ్రెండ్ తినేసి మళ్ళీ లాస్ట్లో నా కోసం మిగిలిండేది తీసుకొస్తారనమాట కొద్దిగా. సో ఫ్రెండ్స్, మా బంగాళోడైతే నా కోసం ఆ నాటుకోడి పులుసు అయితే తెచ్చాడు. సో అతని ఫ్రెండ్ అయితే వండాడనమాట, ఇతను వండలేదు. నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు ఈ బాక్స్. మీ ముందరనే ఓపెన్ చేయాలని ఇలాగే పెట్టాను. సో ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాం ఎలా చేశారో. అలాగే మీ ముందరే నేను టేస్ట్ కూడా చేస్తాను దాన్ని. సో ఎలా ఉందో నేను మీకు చెప్తాను. ఫస్ట్ అయితే ఈ కర్రీ వీళ్ళు ఎలా చేస్తారు, ఇది బంగ్లాదేశ్ వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళ సైడ్ ఎలా చేస్తారు చూపిస్తా ఇప్పుడు మీకు, చూడండి. సో ఇదే ఫ్రెండ్స్, మా బంగాళోడు నా కోసం కుక్ చేసుకొని మరి తీసుకొని వచ్చిన బాక్సు. ఇది ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా, ఇంతకుముందు అయితే నేను ఓపెన్ చేయలేదు. మీ ముందరే ఓపెన్ చేయాలి అని అనుకున్నా. వీళ్ళకి ఈ ఆలు ఉంది కదా, ఉల్లగడ్డ, ఇది లేదే ముద్ద దిగదన్నమాట. ప్రతి కూరలేకి ఆలు వేసి సావదొబ్బుతాడన్న నీడు. కనీసం మన సైడ్ చేసే ఏదైనా పచ్చళ్ళు ఇలా చేసినా కూడా దాంట్లో కూడా ఆలు వేయి అని అంటాడు. నాకైతే ఈ ఆలుతో విరక్తి పుట్టేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. మా వాడు కోసం లెగ్ పీస్ ఏమో చేసినాడు. సో వాడు కూడా వెళ్ళిపోయాడు సార్ ఫ్రెండ్స్. అతను తినడానికి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. ఫస్ట్ నాకు ఈ బాక్స్ ఇచ్చేసి మళ్ళీ తినడానికి అయితే వెళ్ళాడు. సో ఇప్పుడు ఇది మనం టేస్ట్ ఎలా ఉందో నేను చూసి ట్రై చేసి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను రైస్ తీసుకున్నా, అలాగే తను ఇచ్చిన కూర మొత్తం తీసుకునేసా. ఈ పీసెస్ అయితే ఇచ్చాడు. ఇప్పుడైతే నేను దీన్ని టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉందో. స్మెల్ అయితే మామూలుగా లేదు, ఏమంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసారు.
కానీ స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది. ఎలా ఉంటుందో తిని చూసి చెప్తాను. తింటున్నా, చూడండి ఫ్రెండ్స్, తింటున్నా. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. స్మెల్ అయితే ఎంత బాగుందో, టేస్ట్ కూడా దానికి మించి ఉండాలి. ఇందులో కన్నా మన సైడు రాయలసీమ స్పెషల్ సంగటి ఉండింటే కన్నా అద్దిరిపోయిండు. నాటుకోడి పులుసు సంగటి సూపర్ కాంబినేషన్ అనమాట. మా రాయలసీమలో మదనపల్లి అని కాదు, రాయలసీమ సైడ్ మొత్తం అది చాలా ఫేమస్ అయిన తిండి అనమాట. టేస్ట్ అయితే మామూలుగా లేదు. మా బంగాళాని ఫ్రెండ్కి అయితే నేను 10/10 అయితే ఇస్తున్నా. ఈ టేస్ట్ అయితే మామూలుగా లేదు. పీసెస్ కూడా చాలా బాగా ఉడికాయి. చూడండి, కొంచెం జ్యూసీగా బాగా ఉడికాయి అనమాట. చాలా బాగుంది టేస్ట్. సారీ ఏమనుకోకండి, మీకు ఇవ్వకుండా నేను ఒక్కనే తింటున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఈ కర్రీ మీరు చూసారు కదా, మీకు నచ్చింటే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. నా వీడియోకి కాదు, మా బంగాళీ ఫ్రెండ్కి అయితే లైక్ చేయండి. అలాగే ఈ ఫుడ్ మీకు ఎలా అనిపించిందో, అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ అయితే చేసి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. అలాగే నన్ను ఇంకా మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.